ఓకే. సో ఈరోజు మనం మన క్లాస్ యొక్క డిస్కషన్ ఏంటంటే జీ మెయిన్స్ 2026 యాక్చువల్గా ఓకేనా. జీ మెయిన్స్ 2026 ఈరోజు జరిగింది. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ జరిగింది. మనకు మెమొరీ బేస్డ్ ప్రాబ్లమ్స్ మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకేనా. ఎస్, మెమొరీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, స్టూడెంట్స్ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇది యాక్చువల్గా ఇది స్టాండర్డ్ ప్రాబ్లమ్స్. ఎవరైనా ఇవి ఇప్పుడు ఈ ట్రిగ్నామెట్రీలో అడిగినటువంటి ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ద వాల్యూ ఆఫ్ కొసీకంట్ 10 degrees మైనస్ √3 ఇంటూ సీకంట్ 10 degrees. ఇది ఎంసెట్కు చాలాసార్లు అడిగినాడు. ఇది అందులోనూ మనకు ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాబ్లమే. ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి ఇట్లాంటివి. సీకంట్ 20, కాస్ 20, సైన్ 270, కాస్ 250, ఇట్లాంటివన్నీ ఈ మోడల్లో చాలా ఉన్నాయి. ఓకే, దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మనకు కొసీకంట్ 10 degrees మనము 1/sin 10 degrees, అలాగే √3 సీకంట్ని మనము 1/cos 10 degreesగా రాసుకుంటాం. చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం ఏమవుతుందంటే sin 10 degrees అండ్ cos 10 degrees. సో ఇట్లా 1 ఇంటూ cos 10 degrees మైనస్ √3 ఇంటూ sin 10 degrees. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పైన ఒకటి కింద ఒకటి ఇలా రాసుకుంటున్నాను అనమాట. సో ఇలా మనం ఎప్పుడైతే రాసుకుంటే అప్పుడు మనకు ఏం జరుగుతుందంటే 2 ఇంటూ ఇక్కడ కాస్మ దీన్ని సైన్ ఉపయోగించి రాసుకోవాల్సింది వస్తుంది. దీని సైన్ 60 degrees, సైన్ 30 degrees, సైన్ 30 degrees 1/2 పక్కన కాస్ 10. ఎందుకంటే ఇక్కడ కాస్ ఉన్నప్పుడు దీన్ని సైన్ ఉపయోగించి మనం రాయగలిగితే ఈ కింద డినామినేటర్లో ఉండేటివి క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత స్టెప్లో మనకు క్లారిటీ వస్తుంది. సైన్ 30 degrees మైనస్ ఇక్కడ సైన్ 10 degrees ఉంది కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా దీన్ని మనం కాస్ను ఉపయోగించి రాసుకోవాల్సింది వస్తుంది. కాస్ 30 degrees డివైడెడ్ బై ఇక్కడ మళ్ళీ మనకు సైన్ 10 degrees అండ్ కాస్ 10 degrees వచ్చేస్తుంది. సో 2 ఇంటూ ఇక్కడ చూడండి మనకు సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి ప్రకారం ఉంది కాబట్టి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నప్పుడు 20 degrees వస్తుంది. ఆ 20 degrees ఇలా రాసుకుంటాము డివైడెడ్ బై సైన్ 10 degrees అండ్ కాస్ 10 degrees. సో 2 ఇంటూ సైన్ 2 θ ప్రకారం ఉంది కాబట్టి 2 సైన్ θ అండ్ కాస్ θ డివైడెడ్ బై సైన్ 10 degrees అండ్ కాస్ 10 degrees. క్యాన్సిల్ చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది? 4. కాబట్టి అందుకే మనం ఇట్లా రివర్స్లో రాసినట్టు ఇక్కడ కాస్ ఉంటే సైన్ ఉంది కాస్ ఇట్లా రాయడం వలన ప్రాబ్లం చూడండి ఇలా మారుతుంది. అప్పుడు పైన కింద ఉన్నటువంటి ఈ ట్రిగ్నామెట్రికల్ ఫంక్షన్స్ క్యాన్సిల్ అయ్యి నీకు ఒక వాల్యూ వస్తుంది అనమాట. వాడు అడిగింది వాల్యూ కదా అట్లా. ఓకేనా. ఎస్. తర్వాత ద సెకండ్ ప్రాబ్లమ్ ఈస్ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఆల్ఫా 2 1 2 అండ్ బీటా ఈక్వల్స్ టు 1 1 b is equal to 1 1 beta 1. తర్వాత మనకు ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కూడా ఇస్తున్నాడు. a² మైనస్ 2a ప్లస్ 2y is equal to 0, కామా b² మైనస్ 2b ప్లస్ i is equal to 0. అంటే ఇది ఏ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషను, ఇది బి మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనకి ఇస్తున్నాడు ఇక్కడ. దెన్
డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ ఎంతనో చెప్పండి అని ఇక్కడ మనకు చెప్తున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ మెథడ్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో మనకి ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ స్క్వైర్ మైనస్ 4a ప్లస్ 2i ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్తున్నాడు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇస్తున్నాడు చూడండి, ఇక్కడ ఆల్ఫా 2 1 ఇలా ఇస్తున్నాడు చూడండి. జనరల్గా ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఏ స్క్వైర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. కాబట్టి మనకు ట్రేస్ ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చినాడు, 4 ఇచ్చాడు. బట్ ట్రేస్ అంటే మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ఎంత అవుతుంది, ఆల్ఫా ప్లస్ 2 కదా. ఇక్కడ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ఆల్ఫా ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఆల్ఫా వాల్యూ 2 అవుతుందా. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2ను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు ఏ మ్యాట్రిక్స్ తెలిసిపోతుంది. అలాగే వాడు బి మ్యాట్రిక్స్ చూడండి, బి స్క్వేర్ మైనస్ 2b ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇస్తున్నాడు. కానీ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1 1 బీటా 1 అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ నీకు బీటా వాల్యూ రావాలంటే నువ్వు డిటర్మినెంట్ను ఉపయోగించుకోవాలి, ట్రేస్తో నో యూస్. అప్పుడు ఇది ఎవరు, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ బి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ బి. సో అప్పుడు బి స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ బి ఇంటూ బి ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ బి ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ బి చూడండి, ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ బి ఎంత ఇచ్చినాడు కంపారిజన్ చేసుకోండి, 1 ఇచ్చినాడు. కానీ డిటర్మినెంట్ ఆఫ్ బి ఎంత అవుతుంది, 1 మైనస్ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో దట్ ఇంప్లాయిస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 కదా మనకు వచ్చేది. ఒకసారి చూడండి, ఇక్కడ ఏడి మైనస్ బీసీ బీటా వాల్యూ మనకు 0 వస్తుంది. ఆ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0ని మనము సబ్స్టిట్యూట్ చేస్తే నీకు బి మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. ఓకేనా? ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి, బీటా వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడంటే చూడండి, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నానంటే 4a మైనస్ 2i అని రాసుకుంటున్నాను. మల్టిప్లై ఏ ఆన్ బోత్ సైడ్. సో అప్పుడు ఏ క్యూబ్డ్ ఇజ్ ఈక్వల్ దిస్ ఇస్ 1. అప్పుడు ఏతో మల్టిప్లై చేస్తే 4 ఇంటూ ఏ స్క్వేర్ అని వస్తుంది. ఆ ఏ స్క్వేర్ ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తా, 4a మైనస్ 2i మైనస్ దీన్ని ఏతో మల్టిప్లై చేస్తే నీకు 2a. సో అప్పుడు ఏ క్యూబ్డ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 4 ఎంత అవుతుంది, 16. 16 మైనస్ 2a ఎంత అవుతుంది నీకు, 14a మైనస్ 8i. దిస్ ఈజ్ 2. సో బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మీకు ఎంత అవుతుందో ఒకసారి మీరు ఆలోచించుకుంటే 2b మైనస్ i కదా. సేమ్ బీతో మల్టీ దిస్ ఈజ్ 3. అప్పుడు బోత్ సైడ్ బీతో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ బీ స్క్వేర్. బీ స్క్వేర్ అంటే మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, బీ స్క్వేర్ ప్లస్ బీతో 2 ఇంటూ బీ స్క్వేర్. బీ స్క్వేర్ అంటే 2b మైనస్ i అని రాసుకుంటా, పక్కన 2i. ఓకే, దట్ ఈస్ బీతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ మనకు బి అని వచ్చేస్తుంది. చూడండి, 2 ఇంటూ బీ స్క్వేర్. బీ స్క్వేర్ అంటే 2b మైనస్ i, ఇక్కడ b. సో అప్పుడు బీ క్యూబ్డ్ ఇస్ ఈక్వల్ టు 4b. ఇక్కడ 4bలో నుంచి 2bని తీసేస్తే 2b అవుతుంది, మైనస్ 2i. దిస్ ఈజ్ 4. సో ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 4ను మీరు సబ్ట్రాక్షన్ చేస్తే ఏ క్యూబ్డ్ మైనస్ బీ క్యూబ్డ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్డ్ మైనస్ బీ క్యూబ్డ్ మీరు చేస్తే 14a మైనస్ 3b మైనస్ 6i మనకు వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించుకోవాల్సింది అంటే డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ m అని ఉందనుకోండి, దానికి ఫార్ములా ఏమిటంటే డిటర్మినెంట్ ఆఫ్ m
హోల్ పవర్ n మైనస్ 1. ఇక్కడ n అంటే మ్యాట్రిక్స్ యొక్క సైజు 2 కదా. సో దెన్ వాట్ విల్ గెట్ డిటర్మినెంట్ ఆఫ్ m అంతే. m అంటే తో ఇది అడ్జాయింట్ ఆఫ్ m అంటే చూడు a క్యూబ్డ్ మైనస్ b క్యూబ్డ్ అనే మ్యాట్రిక్స్ ఇది. దిస్ ఇస్ m అట్లా ఊహించుకో. సో డిటర్మినెంట్ ఆఫ్ m అంటే మనం ఏం రాసుకుంటాము, 14a మైనస్ 3b మైనస్ 6i. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 14 ఏతో నువ్వు మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది చూడు. ఇక్కడ 28 14 28 మైనస్ 3తో మల్టిప్లై చేస్తే 3 తర్వాత 6i అంటే మనకు 6006. సో ఫైనలీ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ మనకు ఇక్కడ ఏమొస్తుందంటే ఫైనల్గా మనకు డిటర్మినెంట్ ఆఫ్ ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ మనకు 19 25 అగైన్ 14 అండ్ 19. సో 19 into 19, so we are getting 361 minus AD minus BC 350. So its final answer is 11. సో ఇదంతా మనకు ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ మెథడ్ చూడు ఇక్కడ. సో సెకండ్ మెథడ్ మనకు ఏ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు చూడండి. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 2 2 1 2 కదా. ఇక్కడ ఆల్ఫా వాల్యూ 2 కదా. b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 1 1 0 1. ఇక్కడ బీటా వాల్యూ మనకు 0 తెలుసు. ఓకే రైట్. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ కనుక్కోవాలి ఈ మెథడ్ కూడా. సో వాడు ఏమడుగుతున్నాడంటే డిటర్మినెంట్ ఆఫ్ చూడండి ఇక్కడ మనకు అడ్జాయింట్ ఆఫ్ ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్. దీన్ని మనము డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ అంతే. ఇక్కడ హోల్ పవర్ n మైనస్ 1. ఇక్కడ n అంటే మ్యాట్రిక్స్ సైజు 2 కాబట్టి మనం ఏం చేస్తాము, డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ అంతే. నీకు ఏ తెలుసు, బి తెలుసు, ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ చేసి డిటర్మినెంట్ చేస్తే దాని వాల్యూ నీకు 11 వచ్చేస్తుంది. ఇట్లా కూడా చేసుకోవచ్చు నువ్వు. ఇదే మేలు ఫస్ట్ మెథడ్ కన్నా. అది నీ చాయిస్ ఎట్లా చేయాలనేది. ఓకేనా, అది నీ చాయిస్. ఓకే రైట్. సో ఇక్కడ మనకి కంప్లీట్ అయిందనమాట. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఏం చెప్తున్నానంటే కన్సిడర్ ద సెట్ S is equal to A, B, C, D. Then the number of reflexive as well as symmetric relations from S to S అంటున్నాడా. దీనికి ట్రిక్ చూడండి. ఇక్కడ A has n elements. The number of reflexive as well as symmetric from A to A is n అంటే 2 power n into n minus 1/2. యాక్చువల్గా మనకు n into n minus 1/2 ఎలిమెంట్స్ కావాలి మనకు. రిఫ్లెక్సివ్ అండ్ సిమెట్రిక్ను మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే అప్పుడు టోటల్ రిలేషన్స్ ఎన్ని వస్తాయంటే అప్పుడు సబ్సెట్స్ తీసుకుంటాం అనమాట. అట్లా. సో ఇక్కడ మనకు n అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినాడు, 4 ఇచ్చాడా. అప్పుడు n is equal to 4 అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4 into
3 మైనస్ 1 ఎంత అవుతుందంటే 2 బై n ఇంటూ ఓకే n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 సారీ n స్క్వేర్ మైనస్ 1 బై 2. సో ఇక్కడ n అంటే మనకు ఎంత వచ్చింది చూడు, మనకు 4 వచ్చింది. ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇక్కడ మనకు. సో ఇక్కడ n అంటే 4 మైనస్ 1 ఎంత అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది బై 2 సారీ n ఇంటూ n మైనస్ 1 బై 2. సో n ఇంటూ n మైనస్ 1 బై 2 ఉన్నప్పుడు మనకు చూడండి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 2 పవర్ 6 అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది 64. 2 పవర్ n ఇంటూ n మైనస్ 1 బై 2. n ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ 64. రిఫ్లెక్సివ్ యాజ్ వెల్ యాజ్ సిమెట్రిక్ రిలేషన్స్ అన్నీ ఉంటాయి, 64 ఉంటాయి మనకు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ y is equal to y of x, be a solution of differential equation 1 plus x square into dy plus 1 minus tan inverse of x into dx equals to 0 with y of 0 is equals to 1, then y of 1 is equals to ఎంత అని మనకు క్వశ్చన్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ అందులోనూ ఇది చూడండి, ఇక్కడ మనకు వేరియబుల్స్ అండ్ సపరబుల్స్కు ఇది పాసిబిలిటీ చూడండి. వేరియబుల్స్ అండ్ సపరబుల్స్ ఇక్కడ మనకు పాసిబిలిటీలో ఉంది. వేరియబుల్స్ అండ్ సపరబుల్స్ మనకు పాసిబిలిటీలో వస్తే అప్పుడు ఏమవుతుందంటే dy ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ dx కిందకి తెచ్చుకుంటున్నాను. 1 మైనస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వయర్ ఇంటూ dx ఇజ్ ఈక్వల్ టు 0. సో వెంటనే వేరియబుల్స్ సపరబుల్స్ లేక వచ్చేసింది కాబట్టి నేను ఇమీడియట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను సొల్యూషన్ కోసం. సో అప్పుడు ఇంటగ్రల్ dy ఎంత అవుతుందంటే y అవుతుంది. దీన్ని ఇలా రాసుకుంటున్నాను చూడండి, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వయర్ dx మైనస్ ఇంటగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x బై 1 బై ఎక్స్ స్క్వయర్ ప్లస్ 1 dx దట్ ఈస్ ఈక్వల్ టు 6. సో అప్పుడు ఇంటగ్రల్ dy ఎంత అవుతుంది మనకు y అవుతుంది. ఇంటగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వయర్ ప్లస్ 1 మనకి ఎంత అవుతుంది, ఇక్కడ ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ x వస్తుంది మైనస్ చూడు ఇక్కడ ఇది f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x ప్రకారం ఉంది కాబట్టి దానికి ఫార్ములా f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఇలా ఉంటే దాని ఫార్ములా f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 కదా ఫార్ములా, దట్ ఈస్ ఈక్వల్ టు c. సో ఇక్కడ ఇదే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది. అయితే వాడు కండిషన్ ఏమి ఇస్తున్నాడంటే y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాడు కాబట్టి x వాల్యూ 0, y వాల్యూ 1 కదా మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సింది. సో y దగ్గర మనము 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, x దగ్గర 0 పెడితే నీకు 0 అయిపోతుంది, ఇది కూడా నీకు 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో చూడండి, మనకు 1 అవుతుందా. సో దేర్ ఫోర్ అప్పుడు y ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనకు c వాల్యూ 1 ఉంది, దీనిని అటు సైడ్ తీసుకెళ్తున్నాను. అటు సైడ్ వెళ్ళిపోతే అది ఏమిటిగా మారిపోతుంది అంటే మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x హోల్ స్క్వేర్గా మిగులుతుంది అనమాట. వాడు అడుగుతున్నటువంటిది ఏంటి, y ఆఫ్ 1 వాల్యూ ఎంతనో మనకు చెప్పండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అప్పుడు 1 మైనస్ x దగ్గర 1 పెట్టుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్. సో y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే మనకు π/4, సో 1/2 ఇంటూ
ఇది కూడా కరెక్టే. 5/4 అన్నప్పుడు స్క్వేర్ చేస్తే నీకు 5² / 16 కదా. సో ఇట్స్ వాల్యూ ఈజ్ 5² ఇక్కడ 16 × 2 ఎంత అవుతుందంటే 32 మైనస్ 5/4 ప్లస్ 1. దిస్ ఈజ్ y ఆఫ్ 1 అన్నమాట. ఓకేనా? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు అనదర్ ప్రాబ్లం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ మాడ్యులస్ ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్ మైనస్ 5 into modulus of x - 1, okay, plus 6 is equals to 0. అంటే ఇది చూడు, ఇక్కడ ax² + bx + c ప్రకారం ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ చూడు, ఇక్కడ మనకు 1 × 6 నీకు ఎంత అవుతుంది చూడండి, 6 అవుతుంది. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, ఈ రెండింటిని కలిపితే ఇది వచ్చేసింది కదా. ఇక్కడ -2 -3. తర్వాత దీని కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి 1తో డివైడ్ చేసి దీన్ని సాల్వ్ చేస్తే నీకు ఎంత వచ్చినటువంటి రూట్స్ 2, 3 కదా. అట్లా ఇదే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేశాను. అప్పుడు మనం ఎలా రాసుకుంటాము? మాడ్యులస్ ఆఫ్ x - 1 = 2, మాడ్యులస్ ఆఫ్ x - 1 = 3. Then what is x - 1? X - 1 is equal to plus or minus 2. X is equal to 1 plus or minus 2. Similarly here 1 plus or minus 3. Then what are the roots? సో మనము రూట్స్ ఏం చేస్తాం చూడప్పుడు, రూట్స్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ 1 - 2 -1, 1 + 2 3, తర్వాత నెక్స్ట్ 1 - 3 -2, 1 + 3 4. ఇవి రూట్స్ అన్నమాట. వీటిని ఏం చేయమంటున్నాడు? సమ్ చేయమంటున్నాడు. సో సమ్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ రూట్స్ అన్నప్పుడు చూడండి, ఇవన్నీ కలిపేసి నీకు +4 కదా వచ్చేది సమ్ ఆఫ్ రూట్స్ ఇది. ఓకే, -1 + 3 -2 + 4. ఓకేనా? సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత అవుతుంది మనకు? 4 అవుతుంది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ ప్రాబ్లం. ఎస్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, the roots of the equation x² plus x plus 1 equals to 0. ఓకేనా? x² plus x plus 1 is equal to 0. Then the value of ఏం చెప్తున్నాడంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ పవర్ 4, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ పవర్ 4 ప్లస్ 1 ఆల్ఫా పవర్ 25 ప్లస్ బీటా పవర్ 25 హోల్ పవర్ 4 అని చెప్తున్నాడు. దాని వాల్యూ మనకు ఎంత అవుతుందో చెప్పమంటున్నాడు. ఎస్, మీ అందరికీ తెలుసు ఇక్కడ x² ప్లస్ x ప్లస్ 1 = 0. దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటో తెలుసా? ఒమేగా స్క్వేర్ కదా, ఇలా వస్తాయి కదా. -1 ప్లస్ ఆర్ మైనస్ i√3/2 కదా. ఒకటి ఒమేగా స్క్వేర్ కదా. ఈ ఒమేగా స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ మనము బాగా తెలుసుకోవాలి. చూడండి, ఈ ప్రాపర్టీస్ అప్లై చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది.
ఒమేగా పవర్ ఎన్ ప్లస్ ఒమేగా పవర్ 2n వాల్యూ నీకు ఎంత అవుతుందంటే 2 పాసిబిలిటీ అవుతుంది, -1 కూడా నీకు పాసిబిలిటీ వస్తుంది. ఎప్పుడు పాసిబిలిటీ అవుతుందంటే ఇది నీకు n ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. ఇక్కడ ఈ n అనేది 3 యొక్క మల్టిపుల్గానే అయితే దాని వాల్యూ 2. ఇంకా ఓకే, అప్పుడు n ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3, n ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3 అలా వచ్చాడనుకోండి మనకు -1 వస్తుంది అనమాట. ఇది ఈ కాన్సెప్ట్ ద్వారా మనము సాల్వ్ చేసుకోవాల్సింది వస్తుంది. ఇక్కడ మీరు బాగా గమనించుకోండి ప్లీజ్, ఎవ్రీబడి కాస్త జాగ్రత్త వచ్చాడు. ఇక్కడ మనకు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ పవర్ 4, ఆల్ఫా స్క్వయర్ ప్లస్ బీటా స్క్వయర్ హోల్ పవర్ 4, తర్వాత ఆల్ఫా క్యూబ్డ్ మొదలవుతుంది, ప్లస్ బీటా క్యూబ్డ్ హోల్ పవర్ 4 అన్ని, ప్లస్ ఆల్ఫా పవర్ 25 ప్లస్ బీటా పవర్ 25 హోల్ పవర్ 4. ఓకే, మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 1 ఉందా, ఈ 1 వచ్చేసి 3 యొక్క మల్టిపుల్స్ కావు కదా, అప్పుడు దాని వాల్యూ మనం ఎంత రాసుకుంటామంటే -1 హోల్ పవర్ 4. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్ కావు కాబట్టి -1 హోల్ పవర్ 4. ఇక్కడ 3 ఉంది, 3 యొక్క మల్టిపుల్స్ కదా. ఇప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆల్ఫా క్యూబ్డ్ మధ్యలో నీకు ఆల్ఫా పవర్ 6 ప్లస్ బీటా పవర్ 6 కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్ ఇవి. 3 యొక్క మల్టిపుల్స్ ఏమేమి వస్తాయి మీరు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. 3 యొక్క మల్టిపుల్స్ 3, 6, 9, 12, 15, 18, 21, 24 ఇవన్నీ 3 యొక్క మల్టిపుల్సే కదా. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, 3 యొక్క మల్టిపుల్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది? 2 హోల్ పవర్ 4. 2 పవర్ 4 అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 16 కదా. అట్లా ఇవన్నీ 3 యొక్క మల్టిపుల్స్ కాబట్టి దీని వాల్యూ 16 వస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి, దీని వాల్యూ 16, దీని వాల్యూ 16 అట్లా 16 ఎన్నిసార్లు రిపిటేషన్ అవుతుందంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే దాని వాల్యూ నీకు 128. 16 ఇక్కడ ఇది 8 టైమ్స్ రిపిటేషన్ అవుతుంది. ఎవరు? 16 అనమాట. ఇంకా మీరు అర్థం చేసుకోవాలి దీని వాల్యూ. ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ 8 టైమ్స్ రిపిటేషన్ అవుతుంది. మొత్తం నీకు ఎన్ని వాల్యూలు ఉన్నాయి? 25 టర్మ్స్ ఉన్నాయి చూడు. 1, 2 అతను మొత్తం నీకు 25 టర్మ్స్ ఉన్నాయి నీ దగ్గర. 8 టర్మ్స్ యొక్క వాల్యూ నీకు 16 వస్తుంది. ఇంకా రిమైనింగ్ 17 టర్మ్స్ యొక్క వాల్యూ నీకు ఎంత వస్తుందంటే ఇది వస్తుంది అనమాట నీకు -1. రిమైనింగ్ 17 టర్మ్స్ యొక్క వాల్యూ నీకు ఎంత వస్తుందంటే ఇలా చూడాల దీన్ని. ఓకేనా? రిమైనింగ్ మొత్తం నీకు 25 టర్మ్స్ ఉన్నాయి. రిమైనింగ్ 17 టర్మ్స్ యొక్క వాల్యూ నీకు -1 హోల్ పవర్ 4 వస్తుంది. కాబట్టి చూడండి ఇక్కడ మనకు 128, 16 8 జా ప్లస్ 17, సో వీ గెట్ 145. ఓకే, 145 మనకు వచ్చింది. సో మనకు 145 మనకు ఆన్సర్ వచ్చింది అన్నమాట. నెక్స్ట్ తర్వాత అలాగే వన్ మోర్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ f(3) ఈజ్ ఈక్వల్స్ టు 18, f'(3) ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0 అండ్ f'(3) ఈజ్ ఈక్వల్స్ టు 4, then the value of limit x tends to 1 f of x plus 2 by f of 3 whole power 18 by x square x minus 1 whole square. ఇది ఎంత అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే f of x హోల్ పవర్ g of x ప్రకారం ఉంది. ఫస్ట్ ఎవరి వాల్యూ కనుక్కోవాలి మనము?
ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కోండి. ఎక్స్ దగ్గర 1 పెడతాము. అప్పుడు నీకు ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ 3/f(3) హోల్ పవర్ 18/0 అంటే అప్పుడు నీకు 1 పవర్ ఇన్ఫినిటీ కదా. 1 పవర్ ఇన్ఫినిటీ వస్తే 1 పవర్ ఇన్ఫినిటీ వస్తే చూడండి ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ను మనము ఎలా రాసుకుంటారో తెలుసా? ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 ఇలా రాసుకుంటాం అనమాట. 1 పవర్ ఇన్ఫినిటీ అట్లా వస్తే ఓకేనా. సో ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 జీ ఆఫ్ ఎక్స్ అంటే మనకు అక్కడ ఎంత ఉందో చూడండి 18/x-1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 బై ఇక్కడ గమనించుకోండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఉందా. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఈ పార్ట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పార్ట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ 3 ఎల్సిఎం అవుతుంది, పక్క నీకు -f ఆఫ్ 3 కదా అయ్యేది అట్లా. ఇంకా మనము x = మనం 1 పెట్టుకుంటే నీకు ఏమవుతుందంటే 0/0 వస్తుంది అనమాట. ఎప్పుడైతే నీకు 0/0 వచ్చింది అనుకోండి అప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ మనం యూజ్ చేసుకుంటాం. బై ఎల్ హాస్పిటల్ రూల్. ఈ ఎల్ హాస్పిటల్ రూల్ కూడా మనము 2 టైమ్స్ ఉపయోగించుకోవాల్సింది వస్తుంది అనమాట. ఎందుకు 2 టైమ్స్ అంటే ఇక్కడ మనకు దీన్ని డెరివేట్ చేస్తావు 2 × x-1 వస్తుంది. ఫస్ట్ టైం డెరివేట్ చేస్తే కింద డినామినేటర్లో నువ్వు మళ్ళీ x = 1 పెడితే మళ్ళీ నీకు 0/0 వస్తుంది. కాబట్టి నేను 2 టైమ్స్ ఒకేసారి చేస్తున్నా చూడండి. దీన్ని x-1 హోల్ పవర్ x-1 హోల్ స్క్వేర్ను 2 టైమ్స్ నేను ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది 2 కదా. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2ను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2ను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 2 టైమ్స్ డెరివేట్ చేస్తే మనకు f" ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇది 0 అయిపోతుంది. ఇది కాన్స్టెంట్ కింద ఉంటుంది, దీన్ని మనం ఏం టచ్ చేయడానికి లేదు. కాబట్టి 2 9 18. సో ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 9 ఇంటూ ఇంకెందుకు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎందుకు మళ్ళీ స్టెప్ ఇక్కడ చూడండి. ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసేస్తే ఇక్కడ మనకు ఏమవుతుంది చూడండి. ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేస్తే 9 ఇంటూ f" ఆఫ్ 3 బై ఎఫ్ ఆఫ్ 3. ఎఫ్ ఆఫ్ 3 అంటే మనకు క్వశ్చన్ ఎంత ఇస్తున్నాడంటే 18 ఇస్తున్నాడు. సో 9 1 = 9 2 = ఈ పవర్ f" ఆఫ్ 3 అంటే ఎంత ఇస్తున్నాడు 4/2. సో క్యాన్సిల్ చేస్తే నీకు వీ గెట్ E² అనమాట. ఓకే. తర్వాత ప్రాబ్లం నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ x, y 12 14 4 10 2 is 8 and 16 respectively. Where x greater than y, then the value of 3x minus y, then the value of 3x minus y ఎంత అని మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, దీనికి
షార్ట్ కట్స్ ఏమిటంటే మీకు ఓకే 2 రకాల ఓకే షార్ట్ కట్స్ ఫార్ములా నేను ఉపయోగిస్తున్నాను. చూడండి ఇక్కడ ఇది డిస్క్రీట్ డేటా అంటాం దీన్ని. ద షార్ట్ కట్స్ ఏమిటంటే ద డిస్క్రీట్ డేటా కంటైన్ n elements but two observations are not unknown. మనకి ఇక్కడ చూడండి ఈ షార్ట్ కట్స్ ఫార్ములా టూ అబ్జర్వేషన్స్ ఆర్ నాట్ నాట్ నోన్. 2 అబ్జర్వేషన్లు మనకు తెలియదు. అప్పుడు తెలియకపోతే మనం ఏం చేస్తామంటే చూడండి, తెలియనప్పుడు ఆ అబ్జర్వేషన్స్ మనం ఎలా కనుక్కుంటామంటే మనకు మెథడ్ 1 చూడండి, దాంట్లో మెథడ్ 1 x plus y is equal to a, x square plus y square is equal to b. So but a is equal to ఫార్ములా ఇక్కడ మనకు ఇక్కడ known and mean p, variance q. ఇట్లా మీను తెలిసి ఉంటుంది, వేరియన్స్ తెలిసి ఉంటుంది. మనకు ఓన్లీ 2 అన్నోన్స్ మాత్రమే మనకు తెలియదు. అప్పుడు షార్ట్ కట్స్ ఫార్ములా చూడండి ఇలా చేస్తాం. అప్పుడు ఏ వాల్యూ కనుక్కుంటాము, బి వాల్యూ కనుక్కొని ఇక్కడ చేసేస్తే నీకు ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనకు తెలిసిపోతుంది. ఏమిటి ఫార్ములా అంటే ఎన్ ఇంటూ పి సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 to n. ఎందుకంటే మొత్తం మన దగ్గర n అబ్జర్వేషన్స్ ఉన్నాయి. మొత్తం 1 ఇట్లా x1 x2 x3 అండ్ సో ఆన్ xn. దెర్ ఆర్ n అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దాంట్లో 2 తెలియవు. తెలిసిండేటివి ఎన్ని ఉంటాయి? అప్పుడు n-2 కదా మనకు తెలిసిండేటివి. అవే ఇక్కడ మనం అప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడతాం? 3 to n xi. సో ఇక్కడ మనకు ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చినాడు మనకు ప్రాబ్లంలో చూడండి. మనకు n = 7 ఇచ్చినాడా? మొత్తం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. n అంటే మనకు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నమాట. సో అప్పుడు a = n అంటే మనకు 7, p అంటే మనకు ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఇక్కడ చూడండి మొత్తము 5 అబ్జర్వేషన్స్ యొక్క టోటల్ ఉంది కదా. అక్కడ మనకు ఇక్కడ 14 మనకి ఇక్కడ 12 ప్లస్ 14 ప్లస్ 4 ప్లస్ 10 ప్లస్ 2 అని. సో అప్పుడు దీని టోటల్ మనకు ఎంత వచ్చేస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 56, ఇక్కడ మనకు 42 వచ్చేస్తుంది దీని టోటల్. సో 56లో నుంచి 42ను మనము సబ్ట్రాక్షన్ చేస్తే నీకు ఎంత అవుతుంది? ఏ వాల్యూ 14 వచ్చేసాయి. ఎస్, నౌ ఐ గాట్ ఏ వాల్యూ. అయిపోయింది దాని కథ. ఓకేనా? దెన్ వాట్ ఈస్ బి? ఓకేనా? అప్పుడు బి వాల్యూ కనుక్కోవడానికి ఏమిటి? బి వాల్యూ మనము ఎలా కనుక్కుంటామంటే దానికి షార్ట్ కట్స్ ఫార్ములా. ఓకే, రైట్. n ఇంటూ క్యూ ప్లస్ పీ స్క్వేర్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 to n xi స్క్వేర్. ఇది ఫార్ములా. సో అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు n అంటే 7, q అంటే ఎవరు? q అంటే వేరియన్స్ అనమాట. ఎంత ఇచ్చాడు? 16. p అంటే అర్థమెటిక్ మీన్ కాబట్టి ఎంత అవుతుంది మనకు? 64. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూలు అన్నీ మనం ఏం చేస్తాము? స్క్వేర్ చేస్తాము. ఏమేమి స్క్వేర్ చేస్తామంటే 144 ప్లస్ 196 ప్లస్ 100 ప్లస్ 16 ప్లస్ 2.
సో అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ మనకు 560 అని వస్తుంది. దీని టోటల్ ఎంత అంటే మనకు 460. సో దట్ ఈస్ ఈక్వల్ టు 100. కాబట్టి సో ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 14, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి కదా. బి అంటే ఎంత వచ్చింది మనకు 100. ఈ రెండింటిని మనము సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ 8 తీసుకోండి, వై వాల్యూ 6 తీసుకుంటే 8 ప్లస్ 6 14, 64 ప్లస్ 36 100 వచ్చేసింది. అప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ వై కదా. దేర్ ఫోర్ 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సో 3x అంటే 8, y అంటే 6, 24 మైనస్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 18. లేదా ఈ ఎక్స్ కామా వై వాల్యూస్ మనకు కావాలంటే మరొక ట్రిక్స్ చూడండి. మరొక ట్రిక్స్ ఏంటంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ 2b మైనస్ ఏ స్క్వేర్ బై 2. అప్పుడు నీకు ఎక్స్ కావాలనుకోండి ప్లస్తో తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటున్నాడు కాబట్టి. ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2b మైనస్ ఏ స్క్వేర్ బై 2 వై ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2b మైనస్ ఏ స్క్వేర్ బై 2. ఇట్లా చేస్తే నీకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలిసిపోతుంది. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే, మీకు మ్యాక్సిమము మంచి షార్ట్ కట్స్, కాన్సెప్ట్ బేస్డ్ అన్నీ మనము డిస్కస్ చేసాము. ఓకే, మనకు అందుబాటులో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రకారము. ఓకేనా?